వెల్కమ్ టు జీవి టాక్స్. అప్పుడే బూతుల పంచాంగం మొదలైపోయింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోను, అలాగే 11 సీట్లకే పరిమితమైన వైసీపీ పార్టీలోను, రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి పాత కక్షల కారణంగా రెండు పార్టీల నుంచి కూడా బూతుల పంచాంగం అనేది మొదలైంది. ముఖ్యంగా 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తను మొట్టమొదటిసారిగా గెలిచిన ఆనందం కంటే ఇది ఎవరి మీదనో ఒక కక్ష సాధించడం కోసమే వచ్చిన విజయంగానో భావించట్లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కక్షలు కార్పణ్యాలు అనేవి ఎవరు కూడా మైండ్లోకి తెచ్చుకోవద్దు. మన అజెండా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అని అటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమిలోని ప్రధాన అనుబంధ పార్టీ అయినటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా అదే మాటను చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత, బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత కొద్దిపాటి సంయమనం పాటించినట్టుగా కనిపించిన వాతావరణం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి టీడీపీ క్యాడర్ కూడా తమదైన శైలిలో బూత్ పంచాంగాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఓడిపోయిన వైసీపీ పార్టీ నుంచి కూడా 1-2 రోజులు సైలెంట్ గా ఉన్నా గానీ 3వ రోజు నుంచి టీడీపీ పైన అటాక్ చేయడం మొదలైంది. ఇలా రెండు పార్టీలు కూడా బూత్ పంచాంగాన్ని ఓపెన్ చేయడం అయితే మొదలైంది. అయితే ఒక పార్టీని ఇంకొక పార్టీ విమర్శించుకోవడం, కౌంటర్ వేసుకోవడం అనేది కామనే. అయితే ఈ బూతుల పంచాంగమే ప్రజలకు ఇష్టం లేదు, ఇష్టం కాదు, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు అనే విషయాన్ని మాత్రం ఈ రెండు పార్టీలు ఈ విషయాన్ని మర్చిపోతూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా వదిలేయడం జరుగుతూ ఉంది. ఇది ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీకి రాను రాను అది నష్టం. అలాగే పుంజుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వైసీపీ పార్టీకి కూడా తమ పార్టీలోని బూతు పంచాంగం అనేది కూడా బూమరాంగ్ అయ్యి ప్రజలు అసహించుకునే పరిస్థితులు మాత్రం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ బూతుల పంచాంగం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది అంటే స్టార్టింగ్ మనం చెప్పుకోవచ్చు. బూతుల్ని యథేచ్ఛగా మాట్లాడే వాళ్ళలో వైసీపీ నుంచి ఒక 4-5 వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, ఇలా కొంతమంది. అలాగే టీడీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు మనకి కనపడతా ఉంటారు. జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయినటువంటి కిరాక్ ఆర్పి అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్. ఈ బూతులు మాట్లాడే విషయంలో తెలుగుదేశానికి సపోర్ట్ గా, వైసీపీకి ఎగనెస్ట్ గా బూతులు మాట్లాడే విషయంలో మీడియాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో తన వైఖరిని, తన యొక్క బూతుల ప్రహసనాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఒక పార్టీ నుంచి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి ఆర్పి యొక్క మాటలు గాని, బూతులు గాని ప్రపంచం అంతా చూస్తా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో ఒక వైరల్ గా దాన్ని ప్రసారం చేయడం, దాన్ని పదే అనేక మాధ్యమాల్లో ఆ బూతుల ప్రహసనం కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఇది చివరికి ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టు అసలు కంటే కొసరు అన్నట్టు ఇంకా ఆ ప్రభుత్వం అడుగులు వేసే దిశలో ఉండగా సేమ్ గతంలో బూతులు ఎవరైతే మాట్లాడారో ఆ బూతులు తిడుతున్న వ్యక్తుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని మనం ఏ రకంగా ప్రజలు చూసేవారో ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్కరు బూతులు ప్రహసనాన్ని కొనసాగించినా ప్రజలు హర్షించలేరు. న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని స్వీకరించలేరు. అలాగే వైసీపీ పార్టీలో కూడా ఓడిపోయినటువంటి బాధ ఎలాగున్నా ప్రథమార్థంలో ఓడిపోయిన 4-5 రోజులు సైలెంట్ గా ఉన్నా గానీ కొడాలి నాని అనే వ్యక్తి గతంలో ఏ రకంగా అయితే కొడాలి నాని బూతుల విషయంలో ముందడుగు వేసేవారో, ఒక మెట్టు ముందుండేవారో, అదే విధంగా తను పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకొచ్చి అధికార పార్టీని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని ఏకవచనంతో సంబోధిస్తూ ఆడు ఈడు అంటూ మీడియా ముందు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మీడియాలో రకరకాలుగా మాట్లాడడం వల్ల రెండు పార్టీలకు కూడా చాలా నష్టం. ఇలాంటి వ్యక్తుల్ని కూడా కంట్రోల్లో ఉంచకపోతే ఖచ్చితంగా ఆయా పార్టీలకు ఖచ్చితంగా నష్టమే. ప్రజలు ఓట్లేసే వాళ్ళు ఇలాంటి బూత్ ప్రహసనాలని వినడానికి గాని, యాక్సెప్ట్ చేయడానికి గాని రెడీగా ఉండరు. ఈ విషయాన్ని అటు తెలుగుదేశం గాని, జనసేన గాని, వైసీపీ పార్టీలు గాని, బీజేపీ గాని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ క్యాడర్ ను కంట్రోల్లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మనం వేసే ప్రతి బాణం కూడా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి జీవి టాక్స్ కంటెంట్. మరో కంటెంట్ తో మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.